రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెంచ్కల్పేట్ మండలంలోని జైహింద్పూర్ లో ఫారెస్ట్ అధికారులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా పోడు భూముల్లో మొక్కలు ఎలా నాటుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. రేంజర్ వచ్చి ఇక్కడ మీటింగ్ చేసిపోయాడు. ఐదారు కిలోమీటర్లు పోని రోడ్డు లేదు సార్. ఎడ్ల పనులు వేసుకొని పోతే వాళ్ళ పరిస్థితి ఏంది సార్? కనీసం ఆదుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మా మీద ఇంత కక్ష కట్టింది? అంత కష్టపడుకుంటున్నా కూడా మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం? కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెంచ్కల్పేట్ మండలంలోని జైహింద్పూర్ లో ఫారెస్ట్ అధికారులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాల రాకతోటి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులైతే పొలం రేంజర్ వచ్చి ఇక్కడ మీటింగ్ చేసిపోయాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెంచ్కల్పేట్ మండలంలోని జైహింద్పూర్ లో ఫారెస్ట్ అధికారులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? ఇటు అటవీ శాఖ అధికారులకు పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల మధ్యనైతే ప్రతి ఏడాది కూడా సీజన్ ప్రారంభంలో ఇటు వాగ్వివాదంతో పాటు ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటున్న సందర్భాలు అయితే ఉన్నాయి. గత 4 రోజుల నుంచి కూడా ఇటు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికలపేట మండలంలో అటవీ శాఖ అధికారులు పొడి భూములకు రావడం, రైతులు అడ్డగింపులతోటి అయితే ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. నిన్న ఏదైతే పెంచికలపేట మండలం జైహింద్పూర్ కి అర్ధరాత్రి ఇటు అటవీ శాఖ అధికారులు దాదాపుగా 200 మంది పొడి భూముల్లో మొక్కలు నాటడానికి రావడంతో అయితే గ్రామస్తులు అయితే వారిని అడ్డుకున్నారు. తాము దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నాం, మేము కల్టివేషన్ చేస్తున్న సమయంలో వచ్చి మొక్కలు నాటడం ఏంటంటూ కూడా వారు ఫారెస్ట్ అధికారులను అయితే అడ్డుకోవడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు అయితే జైహింద్పూర్ లో ఘటన అయితే చోటు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో గ్రామస్తులందరూ ఏకమవడంతో అయితే అక్కడ నుంచి అటవీ శాఖ అధికారులు అయితే వెనక్కి వెళ్లారు. అయితే ఏ క్షణాన అటవీ శాఖ అధికారులు వచ్చి మొక్కలు నాటుతారంటూ కూడా రాత్రి నుంచి కూడా పూర్తిగా గ్రామస్తులందరూ కూడా పోడు భూముల వద్దనే ఇప్పటి వరకు కూడా ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు పోడు భూములు పోడు వ్యవసాయం చేస్తున్న రైతులైతే ఒకటే చెప్తున్నారు, తామందరూ 40 ఏళ్లుగా కూడా ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నాం, అటువంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏదో మేము పోడు వ్యవసాయం చేసినట్టు ఇక్కడికి వచ్చి పోడు భూముల్లో మొక్కలు నాటడం ఏంటంటూ కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుండగా, మరోవైపు అటవీ శాఖ అధికారులు మాత్రం వారందరూ కూడా గిరిజనేతలు, దానితోటే తాము మొక్కలు నాటడానికి వచ్చామంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. కొమురం భీం జిల్లా వ్యాప్తంగా పూర్తిగా 437 రెవెన్యూ గ్రామాలు ఉండగా పోడు వ్యవసాయానికి సంబంధించి 72 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా సీజన్ ప్రారంభంలో పోడు వ్యవసాయదారులకి ఇటు అటవీ శాఖ అధికారుల మధ్యనైతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పోడు వ్యవసాయం చేస్తున్న తమకి ఇటు పట్టాలు ఉన్నాయి, ఏళ్లుగా మేము పోడు చేస్తున్నాము, అటువంటిప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దృష్టి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండవిఠల్తో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కూడా ఈ ఘటనపై ఆమె దృష్టికి అయితే మంచిర్యాలలో నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో అయితే తీసుకువచ్చారు. ఇటు పోడు భూములకు సంబంధించి కూడా మినిస్టర్ సీతక్క కూడా ఒకటే చెప్పారు, ఏదైతే పోడు వ్యవసాయానికి సంబంధించి ఏళ్లుగా సాగు చేస్తున్న వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే చేయొద్దు,
పూర్తిగా జాయింట్ యాక్షన్ కమిటీ తోటి సర్వేలు చేయించిన తర్వాత నూతనంగా ఎవరైనా పోడు వ్యవసాయం చేస్తే అటువంటి భూములను తీసుకోవాలి తప్ప మిగతా వాటిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోవద్దు. జాయింట్ సర్వే వరకు కూడా అటవీ శాఖ అధికారులు కూడా సంయమనం పాటించాలంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.